హలో నమస్తే అండి. మనకి అంబటి రాంబాబు గారంటే అనేక రకరకాల పేర్లు ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. అయితే ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన ఆయన కొన్ని వివాదాల్లో తరచూ చుట్టుకుంటూ ఉంటారు. అయితే అసలు అన్ని వివాదాల్లో ఒక ప్రజాప్రతినిధి ఉండటం ఎంతవరకు కరెక్ట్, దాని మీద విశ్లేషించడానికి మన ముందు నాగ శ్రీనివాస్ గారు ఉన్నారండి. నమస్కారం సార్. మీరు మాట చెప్పండి. మనకి అంబటి రాంబాబు గారు అంటే మీకు తెలుసు, ఆయన ఈ రీసెంట్గా అయితే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఉన్నారు. అయితే చాలా వివాదాల్లో ఆయన రకరకాల కాళ్ళు డేటాలో కానీ లేకపోతే ఆటలు కానీ ఏదో అది చెప్పలేం కానీ రకరకాల వివాదాల్లో ఉంటాడు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అటువంటి వ్యవహారాలు ఉండటం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు? మీరు ఆయన ప్రజాప్రతినిధి అంటున్నారు. ఆయన అసలు ముందు లాయర్ అండి. ఓకే. శాంపుల్ చిన్న కుటుంబంలోనే బాగా చదువుకున్నాడు. మంచి సంస్కృతి ఉన్న రేపల్లె, గుంటూరు జిల్లాకి కంచికోట లాంటి ఒక రేపల్లె లాంటి సిటీలోనే ఉన్నాడు. వైజాగ్లో పెద్ద యూనివర్సిటీలో చదివాడు. చాలా పేరుంది. కాంగ్రెస్లో 89లో అడుగుపెట్టి రేపల్లెలో ఎమ్మెల్యేగా గెలిచాడు. చాలా నియోజకవర్గ పరంగా కొద్దిగా పేరు తెచ్చుకున్నాడు. ప్లస్ మైనస్ కూడా అక్కడే మొదలయ్యింది. కొన్ని చేసిన చిలిపి చేస్తారులే అనాలి ఆయన పరంగా. ఓకేనా? చిలిపి చేస్తారులే, పనికి మాలిన పనులు చేసి చిల్లరవటం అక్కడే మొదలయ్యి అక్కడే ఓటమి 2 సార్లు, మళ్ళీ అదే నియోజకవర్గం మళ్ళీ 2 సార్లు ఓటమి పాలయ్యి ఈ రాజకీయం వద్దని పక్కకు పోయి ఒక గవర్నమెంట్ దానికి చైర్మన్ పదవులు ఉంటాయి కదా, ఆ పదవులకి వెళ్ళి ఆ బాధ్యతలు నిర్వర్తించి దానిలో కూడా కొన్ని గోల్మార్లు అంటే చిలిపి చేస్తారులే అండి. అంటే ఏదో దోచుకున్నాడు అది ఇది అని కాదు, చిలిపి చేస్తారులు అంటారు కదా, అట్లాంటి వ్యాసాలు వేసి బయటికి వచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చేపాటికి సత్తెనపల్లిలో నిలబడ్డాడు. ఆ టైంలో సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో గెలుపు అనేది చూసి అసెంబ్లీ సాక్షిగా వచ్చాడు. అసెంబ్లీ సాక్షిగా వచ్చిన కాడ జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించి మిగతా అవన్నీ కొనసాగినవి. ఆయన చేసిన చిలిపి చేస్తారులు, ఆయన వీడియోలన్నీ కూడా బయటికి రావటం ఆయన గవర్నమెంట్లోనే జరగటం అనేది మనం చూసాం. అలాగేనండి, ఆయన వైసీపీ పరిపాలనలో ఒక ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. ఒక ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినప్పుడు అంటే నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత లేదా నడిపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అయితే అసలు కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా పోలవరం ప్రాజెక్టుని అలాగే వదిలేశారు. అసలు దాని మీద చిత్తశుద్ధి లేక అసలు పోలవరం ప్రాజెక్టు మీద అవగాహన లేదని ఆయన ఒకసారి చెప్పడం కూడా నేను విన్నాను. అసలు ఏంటండి తన బాధ్యత ఏంటి? అసలు ఏమీ లేదండి, బాధ్యత లేదు. అంతకుముందు ఒక ఎమ్మెల్యే పీకేస్తాను అనిల్ యాదవ్ అనే ఒక వ్యక్తి, అవును, రేపు పొద్దున కల్లా పీకేస్తానని అసెంబ్లీ సాక్షిగా చిట్కలేసి 2021 చిట్కలేసి 23 24 చూడని చిట్కలేసి ఈయన వచ్చి ఇచ్చాడు. ఏదో బాధ్యత అప్పచెప్పినప్పుడు బాధ్యతగా వెళ్ళి చూడాలి, దాని గురించి ఏంది అవగాహన తెచ్చుకుని మాట్లాడాలి. పోలవరం అంటే ఏంటి, పోలవరం అంటే ఏంటి నాకు తెలియదు అని మీడియా ముందు అంటాడా? అరే నువ్వు ఒక మంత్రివి, ఎమ్మెల్యే అని చూసి నేను ఒక మంత్రి పదవి ఒక బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు నీకు అప్పచెప్పారని బాధ్యత లేకుండా మీడియా ముందు మాట్లాడిన ఆ వ్యక్తి నీకు ఏమనాలి? మనం సంస్కృతి అనేది ఇంకా ఎట్లా వచ్చిందండి? ఒక మంత్రి బాధ్యత అప్పచెప్పినప్పుడు ఎవరైనా మీడియా మాట్లాడు పక్కవో మాట్లాడరు. చాలా మంది మా మంత్రుల పరంగా తీసుకున్న వాళ్ళు చాలా మంది మాట్లాడరండి. మీడియా సమాధానం మనం చెప్పలేమని. పోలవరం అంటే ఏంటి ఇప్పటితో అవదది. ఇప్పుడు ఏది 100 తరాలు పట్టింది. తరం అంటే ఏమి ఈయనేది 100 తరాలు కాదు, బతికేసినట్టు ఫీల్ అవుతాడు. అమరావతి కూడా అట్టగా అంటాడు, ఈ తరం కాదు, లోకేష్ తరం కాదు. అంటే తరం అంటే ఏందనేది ఆయనకి తెలియట్లా. కొద్దిగా ఏజ్ బార్ ఎక్కువైంది కదండి. అదే చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా 4-5 ఏళ్ళు పెద్ద చిన్న మన రీసెంట్ గా కూడా చెప్పుకుంటున్నాడు. మైండ్ అనేది పోయి ఉండిద్ది అని చెప్పేసి మనకు అర్థం అవుతుంది. బాబు గారికి మళ్ళీ అందరికీ గట్టిగా ఉండదు కదా, ఈ మైండ్ అనేది పోయింది. ఎవరు దొరక్క అదే. అలాగేనండి, ఈ మధ్య అంటే నిన్న ఒక ఆయన ప్రసంగంలో చూశాను, వినతి పాదయాత్ర అని ఒక కొత్త పదం మొదలెట్టాడు. అసలు వినతి పాదయాత్ర ఆయన చేయాల్సిన అవసరం ఏంటి? అసలు వినతి పాదయాత్ర అంటే ఏంటి? అసలు దేని గురించి ఆయన చేసేది? అంటే ఆయన బాధ అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో గవర్నమెంట్ పరంగా జనం వినే పరిస్థితుల్లో లేరు కాబట్టి రోడ్లు చూద్దామంటే రోడ్లు కూడా అభివృద్ధి జరుగుతుంది, ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి, అమరావతి రాజధాని మనకు వస్తుంది. ఇలాంటి నీచుళ్ళు ఆ గడ్డ మీద ఎందుకు పుట్టారని ఆ గడ్డే బాధపడుతుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే లబోదిబో అనాలి కదా, ఆ ఉద్దేశంతో యాత్ర మొదలు పెడుతున్నాడేమో అనుకుంటున్నాము. ఒక లాయర్ అండి వాడు, ఎంత విలువ ఇవ్వాలి పోలీసులు? సార్ సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి గారే సార్, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పోలీసుల మీదకి వచ్చిన విలువ ఇచ్చారు సార్. ఏలెత్తి చూపిన పరిస్థితి కూడా మా వాళ్ళకి లేదు సార్. కానీ వీడు మా కళ్ళ ముందు, మీడియా కళ్ళ ముందు సార్ 2-3 వీడియోలు కాదు, చేతులు పెట్టి ఎట్లా నేడుతున్నాడు సార్. అదే క్షణం ఆ పోలీసు గోబం మీద పెట్టి కొడితే మేము సంతోషపడేవాళ్ళం. కానీ ఇంకా వాళ్ళకి అధికారం రాలేదనే బాధ మాకేస్తుంది. నేను లేడీస్ అదంతా గంజాయి బ్యాచ్. ఈయన ఒక మంత్రిగా చేశాడు కదా సార్, అంతే గంజాయి బ్యాచ్ గుంపులో గోయిందాం అనుకోవచ్చు. ఇలాంటి వాళ్ళని చూసి వాళ్ళు తయారవుతున్నారు, అది కూడా చెప్పొచ్చు మనం. మరి ఈయన మంత్రిగా చేసాడు,
ఇప్పుడు ఒక అధికారం అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఉమ్. ఎంత బాధ్యతగా ఉండాలి, అవును. ఎంత బాధ్యతగా మాట్లాడాలి. అవునండి. ముఖ్యమంత్రి గారిని అంటే ఆ పదవిలో ఎవరన్నా ఉన్నాను సార్, ముఖ్యమంత్రి అంటే ఒక పదవి విలువ ఉంది, అవును. వాల్యూ ఉంది సొసైటీలో. అవును. నువ్వు రాసిన రాజ్యాంగంలో విలువ ఉంది. అవును. నువ్వు రాజ్యాంగాన్నే పక్కన పడేసినట్టు కదా. నీలాంటి వాళ్ళు లాయర్గా ఉన్నందుకు లాయర్లు సిగ్గుపడుతున్నారు. రాజ్యాంగాన్ని అవమానించినారు సార్ నువ్వు. అవునండి. ఇలాంటి వాళ్ళ మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకోకూడదు. తీసుకున్న చర్యల గురించి కూడా వివరిస్తున్నారు. ఇట్లా కాళ్ళు జాపారు. ఎవడైనా చెబుతాడా సార్? ఎవరైనా చెబుతారా అట్లా? ఏమనుకుంటున్నాడు వీడు? ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారైనా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ అనేది ఎవరైనా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆ జిల్లా వాళ్ళు కూడా దగ్గరకు కూడా రానియలేని పరిస్థితి కనపడుతుంది సార్. అలాగనంటే చివరిగాను అంబటి రాంబాబు గారికి రకరకాల పేర్లు ఉన్నాయి. అది కొంతమంది హాస్యాస్పదంగా ఉండొచ్చేమో కానీ చాలా ఆయన చేసిన పనులకు తగ్గట్టుగా ఆయన కొన్ని పేర్లు పెట్టారు జనాలు. కొన్ని పేర్లు ఏమైనా మీరు చెప్పగలరా? ఇంకా చెప్పేది ఏముందండి దానికి. బయటకు వచ్చి డబ్బు కొట్టేవాడు ఉంటాడు, ఓకేనా, దాని పరంగా వస్తుంది ఒక పేరని. రీసెంట్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆంబోతు. ఎందుకంటే ఆ మాట అన్నారంటే ఆయన రీసెంట్గా ఒక ఫంక్షన్, మన సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే డప్పు పట్టుకుని ఆంబోతు అనమాల భారతం చూశారు, అది దొరికాడు. మెయిన్ ఏంటంటే ఆడియో ఒకటి దొరికిందండి, లేడీస్ అవును, అది ఒక్కటి దొరికిన కాడ నుంచి ఇక ఫూల్ అవటం మొదలు పెట్టాడు. అట్టాగే ఫూల్ అవుతానే ఉన్నాడు. కానీ కొద్దిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అనేది అందరికి బాధేస్తుంది. ఇది తగిన బుద్ధి చెప్పాలి అనేది సొసైటీ కోరుకుంటుంది ఇప్పటికి కూడా. కాబట్టి తగిన చర్యలు వాడి మీద కనపడతలేదు అనే బాధ చాలా మందికి ఉంది. మరి అందుకని కంపల్సరీగా గవర్నమెంట్ స్పందించాలనేది కూడా మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా దగ్గరికి ఇప్పుడు ఈ 4 నెలలు వాడుకుంటాడేమో కానీ తర్వాత సీట్ ఇచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదని వైసీపీ వాళ్ళందరూ అనుకోవటం అయితే జరుగుతుంది. ఇదండి మన మధ్య ఉన్న నాగ శ్రీనివాస్ గారు అంబటి రాంబాబు గారిపై ఆయన చేసే పనులపై చక్కగా వివరించారు. నమస్కారం అండి. నమస్కారం.